హాయ్ అండి, అందరికీ చేతి చెక్కలండి. కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి 2 గంటల వరకు. అల్లం పచ్చిమిర్చి కొంచెం పొలుగ్గా మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నెయ్యి, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా చేసుకుంటూనే వేసుకోవాలి. కళాయిలో ఫుల్గా వేసుకోవచ్చు. అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా వచ్చినవి తీసేసుకోవటమేనండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఆ కలర్ వచ్చినట్టు తీసేసుకోవాలండి. అలా చేత్తో చేసేసుకోవాలి. చేతిలో జారకపోతే కొంచెం ఆయిల్ చేయి కానీ నెయ్యి చేయి కానీ చేసుకోవచ్చు.